మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీలో ఉద్యోగ అవకాశాలు. మీకు మీడియాపై ఆసక్తి ఉందా? కెమెరా ముందు కాన్ఫిడెంట్ గా మాట్లాడగలరా? ఫీల్డ్ లో పనిచేయడానికి రెడీగా ఉన్నారా? అయితే మీకోసం ఓ మంచి అవకాశం అందిస్తుంది మా సుమన్ టీవీలో. యాంకర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ గా పనిచేయాలనుకున్న వారికి కావలసిన అర్హతలు: మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూస్ పై ఆసక్తి, ఫీల్డ్ వర్క్ చేయగలగాలి, అనుభవం ఉంటే ప్రాధాన్యం ఇవ్వబడును. మా బ్రాంచెస్ నంద్యాల, కర్నూలు, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల మరియు నారాయణపేటలో పనిచేయడానికి ఇప్పుడే సంప్రదించండి 8639158339. దాదాపుగా 2 దశాబ్దాల కాలం పాటు పాత్రికేయ వృత్తిలో రాణించి అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా పనిచేసిన ఘన చరిత్ర తన సొంతం. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఒక సదాశయంతో ఒక ఉదాత్త విద్యా సంస్థను స్థాపించిన గొప్ప విద్యా ప్రదాత ఆయన. అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన అత్యుత్తమ విద్యను విద్యార్థులకు అందజేస్తున్న ఒక గొప్ప విద్యావేత్త ఆయన. ఆయన మరెవరో కాదు, నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రంలో ఉన్న శ్రీ వివేకానంద విద్యా విహార్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల కరెస్పాండెంట్ నిర్వాహకులు ఆర్ఎస్ఆర్ గోపాల్. గోపాల్ గారు నమస్తే అండి. నమస్తే సార్. చాలా డిగ్రీలు చేశారు మీరు. అసలు చెప్పుకుంటూ పోతే చాంతాడ్లా చాలా డిగ్రీలు చేశారు. ఇది అందరికీ సాధ్యపడదండి. ఇది ఇన్ని డిగ్రీలు చేయడం అంటే అందరికీ సాధ్యపడదు. కానీ మీకు విద్య పట్ల ఉన్న మక్కువతోనే మీరు ఇన్ని డిగ్రీలు చదివారనుకుంటారు. ఓకే అండి, మీ విద్యాభ్యాసానంతరం బతుకుబండి లాగేందుకు మీరు ఏం చేశారండి? మొట్టమొదట నాకు 10వ తరగతి అయిపోగానే దాదాపుగా 2 దశాబ్దాల కాలం పాటు మీరు వివిధ పత్రికల్లో పాత్రికేయునిగా మీరు పనిచేశారని తెలిసిందండి. మరి ఎందుకు ఆ పాత్రికేయ వృత్తికి మీరు ఎందుకు మరి స్వస్తి పలికారు? సార్ నేను మొట్టమొదట మొత్తం మీద జర్నలిజంతో జేబు నిండదు, కానీ జనం నోళ్ళలో నానుతుంటాం జర్నలిస్ట్ అనేవాడు అంటారు మీరు. అదే కదా మీ ఉద్దేశం? చీకటి నుంచి వెలుగునిచ్చే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జర్నలిస్ట్. మీరు జర్నలిజం వృత్తికి తిలోదకాలు ఇచ్చినప్పటికీ కూడా మీకు ఇంకా జర్నలిజం అంటే ఇంకా ఇష్టమే ఉన్నట్టుంది మిమ్మల్ని చూస్తుంటే. ఇంకా నేను జర్నలిజంలో ఇప్పటికీ కొన్ని ఆర్టికల్స్, అప్పుడప్పుడు ఫ్రీలాన్స్ జర్నలిజం చేస్తూ ఉంటాను. మీ జీవితంలో పాత్రికేయ వృత్తి ప్రస్థానం ముగిసిందండి. వెంటనే ఈ విద్యా సంస్థను స్థాపించాలనే ఒక ఈ తలంపు కావచ్చు, ఈ యోచన కావచ్చు, మీలో ఏ విధంగా వచ్చింది సార్? యాక్చువల్గా సార్ అది జర్నలిజంలో ఉన్నప్పుడే నేను ఎస్టాబ్లిష్ చేశాను. ఓకే గోపాల్ గారు, ఇది నేనంటున్న మాట కాదు, దయచేసి వినండి మీరు మరొకసారి. ఇది నేనంటున్న మాట కాదు, ఇది నా భావన కాదు. మీరేం చెప్పారు? ఇప్పుడు 2 పడవల మీద ప్రయాణం చేశారు. అంటే జర్నలిస్ట్ గా కొనసాగుతూనే ఈ విద్యా సంస్థకు సంబంధించిన కార్యకలాపాలు కూడా చూసుకునేవారు మీరు. బయట ఒక ఆరోపణ వస్తుందంటే, ఒక విమర్శ కావచ్చు, ఒక ఆరోపణ కావచ్చు. మీ విద్యా సంస్థ మనుగడ కోసం, మీ విద్యా సంస్థ అభివృద్ధి కోసం, మీ విద్యా సంస్థను కాపాడుకోవడం కోసం మీరు జర్నలిస్ట్ గా పనిచేశారంటే నేనంటే మీరేమంటారు? అసలు నేను జర్నలిస్ట్గా ఉన్న విషయం ఎప్పటికీ నాకు అసలు ఆ థాటే ఉండదు. 21 సంవత్సరాల సుదీర్ఘ విద్యా ప్రస్థానంలో మీ విద్యా సంస్థ గతంలో అయితే కేవలం 90 మంది స్టూడెంట్స్ తో ప్రారంభమైంది అని విన్నామండి. ఇప్పుడు దాదాపుగా 700 మించి ఉన్నారు స్టూడెంట్స్. ఈ ప్రగతి అనేది ఏ విధంగా సాధ్యపడిందండి అసలు? యాక్చువల్గా మీరు అన్నట్టు 90 మందితో స్కూల్ని స్టార్ట్ చేయడం జరిగింది సార్, ఇన్స్టిట్యూషన్ని.